అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శివుడు నేడు 2025 సంవత్సరము జనవరి మాసం 3వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ఫలించేటువంటి జీవితము. మొదటి కీర్తన 3వ వచనమందు అతడు నీటి కాళ్ళ యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. కీర్తన గ్రంథమునందు 150 కీర్తనలు ఉండినప్పటికీ అందులో మొదటి కీర్తన యందే ఫలమిచ్చు జీవితమును గూర్చి కీర్తనకారుడు రాయిచున్నాడు. ఫలించేటువంటి జీవితం ఒక తలుపు వంటిది. అట్టి తలుపునందు 2 ఉపయోగములు కలదు. జనులు లోపలికి వచ్చుట కొరకు మాత్రముగాక ఇంటిలో ఉన్న పనికిమాలిన వాటిని బయట పడవేయబడుటకును అవి వాడబడుచున్నాయి. మనము ఆత్మీయ ఫలములను ఇవ్వవలను అంటే మనకి మనసయ్యున్న తలుపు 2 అంశములు చేసి తీరవలెను. కొన్ని అంశములను లోపట నుండి బయటకు పారవేయబడవలెను. కొన్ని అంశములను బయట నుండి లోపలికి తీసుకుని రావలెను. పరిశుద్ధాత్మను లోపలికి తీసుకుని రావలెను. సాతానును బయటకు వెళ్ళగొట్టి అతడు మరలా రాకున్నట్లు గొల్లెమును వేయవలెను. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మీయ ఫలములను మాత్రముగాక శరీర క్రియలను గూర్చి మాట్లాడుచున్నది. ఆత్మ వలన వచ్చుచున్న దానిని మనము ఫలము అనియు, శరీరము ద్వారా వచ్చుచున్న వాటిని క్రియలు అనియు మనము పిలుచుచున్నాము. 9 రకముల ఆత్మీయ ఫలములను గూర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నది. దానితో పాటు 17 రకములైన శరీరం యొక్క క్రియలను గూర్చి చెప్పబడి ఉన్నది. ఇట్టి శరీర క్రియలను మనసు అను తలుపు ద్వారా పూర్తిగా మనలో నుండి వెళ్ళగొట్టవలెను. మొదటి కీర్తన యందు ఇంకను బయట పారవేయవలసిన అనేక కార్యమును గూర్చి చెప్పబడి ఉన్నది. దుర్మార్గుల యొక్క ఆలోచన, పాపుల యొక్క మార్గము, అపహాసులు కూర్చుండు చోట్లు మొదలగునవే బయట పారవేయవలసిన అంశము. అదే సమయం నందు అంతరంగము అను తలుపు ద్వారా లోపలికి రావలసిన అంశములు కూడాను వ్రాయబడి ఉన్నది. ప్రభు యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు లేఖన గ్రంథమును ధ్యానించుచున్న మనుషుడు ధన్యుడు అనియు, అటువంటి వాడే నీటి కాళ్ళ యోన నాటబడి ఆకువాడక తన కాలమునందు ఫలమునిచ్చు చెట్టు వలె ఉండును అనియు వ్రాయబడి ఉండుటను గమనించుడి. శరీరమిక్క క్రియలను తీసుకుని వచ్చుటకు వేల సంఖ్యలో ఉన్న అపవిత్రాత్మలు క్రియ చేయుచున్నది. లేహ్యోను అనబడు సేన అను దెయ్యములను అతనిలో అణచియుంచున్న మనుషుడు తన అంతరంగమును తలుపునకు గొల్లము వెయ్యకపోవుటే చేతనే ఒకదాని వెనక ఒకటిగా అపవిత్రాత్మలు అతనిలోనికి ప్రవేశించారు. వేల సంఖ్యలో ఉన్న ఆత్మలు ప్రవేశించుటకు గల కారణము అతడు వాటికి చోటిచ్చుటి. ఇట్టి మనుషుని యొక్క అంతరంగమును పరిశుద్ధాత్మని చేత నింపబడటలేదు. అట్టి ఖాళీగా ఉన్న అంతరంగమును నింపి వేయుటకు సాతాను ఆసక్తితో ఉన్నాడు. అట్టి లేహ్యోనును సేనా దెయ్యము పట్టిన మనుషుని యొక్క జీవితము ఫలము లేనిదిగాను బాధాకరముగాను ఉండేది. దేవుని బిడ్డలారా, మీ యొక్క హృదయమును యేసుక్రీస్తునకు పూర్తిగా సమర్పించుకోండి. ద్వారము యొద్ద నిలబడి తలుపును తట్టుచున్న ఆయన యొక్క స్వరమును విని తలుపును తెరచినట్లయితే ఆయన మీలోనికి వచ్చు. మీ యొక్క జీవితం అంతటిని ఫలమునిచ్చు పరిశుద్ధాత్మిక మహిమ చేత నింపబడవలేదు. నేటి ధ్యానమునకై అడవి వృక్షములలో జలధరు వృక్షం ఎట్లుండును, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితినై నేనతని నీడను కూర్చుంటేను, అతని ఫలము నా జీవకు మధురముగా ఉండును. పరమగీత గ్రంథములు 2వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఆదికాండము 7, 8 మరియు 9 అధ్యాయం. సాయంత్రం మత్తయి సువార్త 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.